టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించింది. 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఈ జాబితాలో కాస్ట్ ఈక్వేషన్స్ ను పక్కగా ఫాలో అయ్యామంటున్నాయి రెండు పార్టీలు. కులాలకు సముచిత న్యాయం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారో ఒకసారి పరిశీలిద్దాం. కమ్మ వర్గానికి 22 సీట్లు కేటాయించగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెరో 20 చొప్పున టికెట్లు ప్రకటించారు. రెడ్డిలకు 17 టికెట్లు, కాపులకు 10, క్షత్రియులకు 4, ఎస్టీలకు 3 టికెట్లు కేటాయించారు. ఇక వైశ్యులకి 2, వెలమ, మైనార్టీలకు చెరో టికెట్ ని ప్రకటించారు నేతలు. బీసీలు పోటీ చేయబోతున్న 20 నియోజకవర్గాలేంటో ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఆముదాల వలస నుంచి కూన రవి, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక విశాఖ వెస్ట్ నుంచి గణబాబు, నర్సీపట్నం నుంచి అయ్యన్న, తుని నుంచి యనమల్ల దివ్య, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. నూజివీడ్ నుంచి కె పార్థసారథి, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్, బందర్ నుంచి కొల్లు రవీంద్ర, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, పత్తికొండ నుంచి శాంబాబు, రాయదుర్గం నుంచి కాలువ, పెనుకొండ నుంచి సవితమ్మ, అనకాపల్లి నుంచి కొనతాల, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేయబోతున్నారు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించింది. 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఈ జాబితాలో కాస్ట్ ఈక్వేషన్స్ పక్కగా ఫాలో అయ్యామంటున్నాయి రెండు పార్టీలు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రోజా, అంటే ఇవాళ 99 సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అనేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రకటించే మొత్తం 99 స్థానాలకు గాను అన్ని రకాల ఈక్వేషన్స్ను అలాగే సోషల్ ఇంజనీరింగ్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ లెక్కలు ఈ జాబితా విడుదల చేశామన్నది తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. సో ఒకసారి కనుక క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తే మొత్తం తెలుగుదేశం అలాగే జనసేన ఈ రెండు పార్టీలు 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే వీటిల్లో బీసీల నుంచి 19 మంది, అలాగే ఎస్సీల నుంచి 20 మంది, ఎస్టీల నుంచి 3, కాపుల నుంచి 10 మంది, కమ్మ సామాజిక వర్గం నుంచి 22 మంది, అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి 17 మంది, వైశ్య సామాజిక వర్గం నుంచి 2, అలాగే క్షత్రియ సామాజిక వర్గం నుంచి 4, వెలమ సామాజిక వర్గం నుంచి, అలాగే మైనారిటీ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాల నుంచి చెరో ఒకరికి స్థానం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మొత్తం 99 సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకొన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇంకొన్ని స్థానాలు ప్రకటించాలి, అలాగే జనసేన కూడా ఇంకా 19 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిల్లో కూడా పూర్తి స్థాయిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ని, సోషల్ ఇంజనీరింగ్ ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటుకు అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన ప్రక్రియ చేపడతాం. అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఖచ్చితంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది ఖచ్చితంగా పరిగణిస్తామని చెప్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ మరొక వైపు జనసేన వైపు నుంచి కనిపిస్తుంది. ప్రధానంగా బీసీలకు పెద్దపీట వేసే దిశగానే అభ్యర్థుల ఖరారు ఉంటుంది అనే అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే వైసీపీలో కూడా పెద్ద ఎత్తున బీసీ ఈక్వేషన్ తెర మీదకి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సోషల్ ఇంజనీరింగ్ లో కావచ్చు, సామాజిక సమీకరణాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా బీసీలకు పెద్దపీట వేసే దిశగానే ఈ కూర్పు ఎన్నికలకు సంబంధించిన కూర్పు, అభ్యర్థులకు సంబంధించిన కూర్పు ఉండే అవకాశం ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ మరొకవైపు జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. జనసేన పార్టీ వైపు నుంచి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంత కాపు సామాజిక వర్గానికే కాకుండా మిగిలిన కులాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ ఈక్వేషన్ సెట్ చేస్తూ అభ్యర్థుల ఖరారు మీద జనసేన పార్టీ కూడా ఫోకస్ పెట్టినట్లుగా మనకు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.